మనిషి జీవితంలో ఎలా బ్రతికినా చివరకు తుది శ్వాస విడిచిన తర్వాత కూడా పూడ్చేందుకు వెళుతుంటే శ్మశానానికి దారి కూడా లేకపోవటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దీనికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మద్దతు తెలిపి నాగిరెడ్డిపల్లి పంచాయతీ ప్రజలకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు ఆ గ్రామంలోని శ్మశానానికి వెళ్లే హక్కు ఉంటుందని, శ్మశానానికి వెళ్లకుండా ఆక్రమించడం తగదన్నారు. శ్మశానానికి వెళ్లేందుకు అధికారులు వెంటనే కల్పించుకుని దారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట, కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం. ఆ ధర్నా ముఖ్య ఉద్దేశం మైదుకూరు మండలం నాగిరెడ్డిపల్లె వెంకాన్పల్లె గ్రామంలో 80 సంవత్సరాలుగా ఉన్నటువంటి రహదారిని, ధోబీఘాటుకు వెళ్ళే దారిని, అలాగే శ్మశానానికి వెళ్ళే దారిని కొందరు కబ్జా చేసి ఈరోజు దారి లేకుండా దాదాపు 100 కుటుంబాలకు అంతరాయం కలిగించడమే కాదు, వీళ్ళందరూ కలిసి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ మీ చేతనైంది చేసుకోండి అంటున్నాడు. సర్వే నెంబర్ 3లో ఉన్నటువంటి 11 ఎకరాల చిల్లర భూమి కాకులు ఎత్తపోయాయా ఎంఆర్ఓ గారు? ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి తిరగాలి, ఆర్టీఓ గారికి తిరగాలి? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళమంటారా? ఆర్టీఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారా? అంటే ఇంకా జీవితకాలం మీ చుట్టూ తిరగాల్సిందేనా? సామాన్య ప్రజలకు న్యాయం జరగదా? అధికారులే మోసం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎంఆర్ఓ గారు మా దారి ఎవరికి ఎత్తుకెళ్లారు? ఎంఆర్ఓ గారు మా దారిని ఎవరు ఎత్తుకెళ్లారు? ఘాటుకు వెళ్ళే దారిని ఎవరు ఎత్తుకెళ్లారు? మరి కలెక్టర్ గారికి 3 సార్లు తిరిగాం. ఇది 3వసారి గ్రీవెన్స్లకు వచ్చాం. ఇప్పుడు ధర్నా చేశాం. ఈసారి సమస్య పరిష్కారం కాకపోతే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్యాలయానికి కూడా ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని, లోకేష్ గారు, పవన్ గారు ఈ శ్మశానానికి వెళ్ళే దారిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్లకు కూడా తగు సూచనలు ఇస్తారని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం.